అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 1-10-19-28 పుట్టిన వాళ్ళ గుణగణాలు అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమంటే వాళ్ళ మొబైల్ నంబర్ ఎలా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ లింక్డ్ విత్ ఆధార్, దే ఆర్ లింక్డ్ విత్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఆల్సో. అకౌంట్ నంబర్ చెప్పక్కర్లేదు. ఇప్పుడు నాదనుకోండి 8688068888 ఫోన్పే, గూగుల్ పే, లేదా 9966000317 ఫోన్పే ఆర్ గూగుల్ పే. ఈ నంబర్స్ నేను గత 25 ఏళ్లుగా వాడుతున్నాను. దేర్ ఆల్ పోస్ట్ పెయిడ్ నంబర్స్. ఐ డోంట్ చేంజ్ మై నంబర్స్. దే ఆర్ ద సేమ్ ఫ్రమ్ లాస్ట్ 26 years విత్ మీ. సో నంబర్స్ బాగుంటే కమ్యూనికేషన్స్ బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది బిజినెస్లు దే రన్నింగ్ విత్ ఫోన్ నంబర్స్ ఓన్లీ. ఇప్పుడు కార్ ఉంది, సో కార్లు బాడుకు కావాలి అన్న, రెంట్ ఎంత, ఈ కార్ ఎంత, ఫోన్లోనే. సో కార్ పంపించండి, కార్ పంపిస్తారు. రోజు కింద బాడుగా, డీజిల్ ఎంత, డ్రైవర్కి ఇంత. అట్లా కొన్ని బిజినెస్లు ఫోన్లోనే గడిచిపోతాయి. ఆన్లైన్ షాపింగ్ ఉంది, ఆన్లైన్లో ఫోన్ చేస్తారు, ఆ ప్రోడక్ట్ కావాలి, అమౌంట్ ఎంత, ఫోన్పే నెంబర్ పెట్టండి. సో కొంతమంది మొబైల్ నంబర్స్ బాగా యూజ్ చేసి డెవలప్ అవుతుంటే, కొంతమంది రాంగ్ మొబైల్ నంబర్స్ వల్ల ఫెయిల్యూర్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో పర్టికులర్గా 1-10-19-28 పుట్టిన వాళ్ళు సూర్య భగవానుడు దీవెనలతో వీళ్ళు చెలరేగిపోవాలి. వీళ్ళకి భయం అంటే తెలియదు, నాయకత్వ లక్షణాలు, ధైర్యం, సాహసం వీళ్ళ ఊపిరి. సో ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయరు, ధైర్యంగా ముందుకెళ్తారు. దే హ్యావ్ లాట్ ఆఫ్ క్రియేటివ్ మైండ్ అండ్ న్యూ వేస్ ఆఫ్ డూయింగ్ ఏ వర్క్. దే కెన్ డూ బిజినెస్ ఫ్రమ్ పిన్ టు ప్లేన్ అండ్ హైలీ టాలెంటెడ్. సూర్యుడిలాగా వెలిగిపోయేవాళ్ళు ఈ 1-10-19-28 పుట్టిన వాళ్ళు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. బట్ పేరులో 6 letters ఉన్నా, 8 letters ఉన్నా ఇబ్బందులు తప్పవు. వీళ్ళకి 5 letters కానీ, 7 letters కానీ, 9 letters కానీ, 10 letters కానీ అద్భుతంగా ఉంటాయి. ఈ 1-10-19-20 పుట్టిన వాళ్ళకి పేరు AJYSCLDMN లెటర్స్తో అద్భుతంగా ఉంటాయి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పేరు యూతో కానీ, వీతో కానీ, పీతో కానీ, హెచ్తో పెడితే దే హ్యావ్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఈ లెటర్స్ అవాయిడ్ చేయండి. సో ఈ 1-10-19-20 పుట్టిన వాళ్ళకి రూబీ అద్భుతంగా ఉంటుంది, లక్కీ నెంబర్ 1. సో వీళ్ళకి మొబైల్ నంబర్ ఎలా ఉండాలి? సో 10 digits కూడాలి. 10 digits కూడినప్పుడు మళ్ళీ మొబైల్ నెంబర్ కూడా 10. వీళ్ళు 1 series వాళ్ళు. సో ఈ 10 numbers కూడినప్పుడు మన నంబర్ 28 రాకూడదు, 19 రాకూడదు. 19 ఎలా ఉంటుందంటే ఒక పీరియడ్ అప్ ఉంటారు, ఒక పీరియడ్ డౌన్ ఉంటారు. 28 ఈజ్ ఏ నంబర్ ఆఫ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ డౌన్ ఉండొచ్చు, మీడియంగా ఉండొచ్చు, టాప్ వెళ్ళొచ్చు. సో ఎవ్రీ 3 years 4 yearsకి వీళ్ళు అప్స్ డౌన్స్ చూస్తారు. సో 28 ఈజ్ అప్ అండ్ డౌన్ వద్దు. సో బెస్ట్ నంబర్ ఫార్ 1 series పీపుల్ ఇస్ 37. 3 అంటే దేవతల గురువు జూపిటర్. మనం నమ్మేది త్రిమూర్తుల్ని. బ్రహ్మ మన రాతని 3 తలలతో రాస్తే పెళ్ళిలో 3 ముళ్ళు, పెళ్ళైనాక 3 రాత్రులు, 3 స్పెషల్. సో ఈ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆల్ రిలీజియన్స్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్. 3 పక్కన ఏముంది? 7. సో 7 అనేది వారంలో 7 రోజులు, వర్షం పడితే 7 రంగులు, పెళ్లిలో 7 అడుగులు, సముద్రాలు 7, అటేడు తరాలు, ఇటేడు తరాలు, పవిత్రమైన 7 కొండలవాడు, 7 కొండల మీద. సో 7 ఈజ్ ఫర్ ఫ్యామిలీ, వెరీ గుడ్ రిలేషన్. సో 37 నంబర్ ఉన్నవాళ్ళు డబ్బులో ముందుంటారు, తెలివిలో ముందుంటారు, కాపురంలో చాలా బాగుంటారు, మంచిగా భార్యని, పిల్లల్ని చూసుకుంటారు. సో 37 నంబర్లో మనుషులు ఉన్నవాళ్ళు. ఈ నంబర్ మంచిదన్నాను. 37 నంబర్లో APJ అబ్దుల్ కలాం, వ్లాడిమిర్ పుటిన్ అండ్ కరుణానిధి గారు. దేర్ 37s, వెరీ వెరీ స్ట్రాంగ్ నంబర్. 46 నంబర్ నెక్స్ట్ లక్కీ నంబర్. 4 కుబేర సంఖ్య, 6 శుక్ర సంఖ్య, 2 కలిపితే సూర్యుడి నంబర్. ఈ నంబర్లో N జనార్దన్ హాస్టల్ వార్డెన్. హీ నెక్స్ట్ దెన్ బికేమ్ CM ఆఫ్ జాయింట్ AP. సో చాలా చాలా స్ట్రాంగ్ నంబర్ 46. నెక్స్ట్ లక్కీ నంబర్ వచ్చి 55. 5 బుధుడు.
సో మాట్లాడే నేర్పిస్తాడు, మంచి మాటలు ఉంటాయి 5 వాళ్ళకి. ఈ 2 5లు కలిసిన 1 చాలా లక్కీ. అండ్ 10 నంబర్లు కూడితే ఎవరు కూడా 64 నంబర్ ఉండకూడదు. 64 అంటే ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తిలు దోపితే ఎలాంటి నొప్పిలో ఉంటాడో అదే 64 అంటే. సో 37 అన్న 1, 64 అన్న 1 అనుకోవడం లేదు. అన్ని 1 లక్కీ కాదు. ఆల్ 7s ఆర్ నాట్ లక్కీ, ఆల్ 2s ఆర్ నాట్ లక్కీ, ఆల్ 9s ఆర్ నాట్ లక్కీ. సో 64 అంటే వెన్నుపోట్లు, గాయాలు, నొప్పి, ఫెయిల్యూర్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ 10 డిజిట్లు కూడినప్పుడు ఎక్కువ 1లు ఉంటే మంచిది, ఎక్కువ 9లు ఉంటే మంచిది. రిపిటేషన్ ఆఫ్ 6 వద్దు, 8 వద్దు. ఒక 6 ఉండొచ్చు, ఒక 8 ఉండొచ్చు. రిపిటేషన్స్ ఎక్కువ వద్దు. తర్వాత నంబర్స్ లైక్ 3, 7, 9, 1 ఎన్ని ఎక్కువ ఉంటే ఈ 1 సిరీస్కి అంత శక్తి. బట్ టోటల్ నెంబర్ కూడితే 37 కానీ 46 కానీ 55 నెంబర్ చూసుకోండి. ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు 2లు ఎక్కువ ఉండకూడదు. టోటల్ నెంబర్ కూడినప్పుడు 29 కానీ 38 వస్తే ఫెయిల్యూర్స్ ఉంటాయి. అండ్ 1 సిరీస్ వాళ్ళు టోటల్గా 6 నెంబర్ని అంటే 33, 42, 51, 8 నెంబర్ లైక్ 35, 44, 53 వాడితే ఆ వ్యాపారంలో నష్టం, కష్టం ఖచ్చితంగా వస్తాయి. ఈ 1 సూర్య భగవానుడికి 6 శుక్ర భగవానుడు పడడు, సూర్య భగవానుడికి శని భగవానుడికి పడదు. అండ్ సూర్యుడు ఉంటే చంద్రుడు ఉండడు, చంద్రుడు సూర్యుడు. కాబట్టి 1 ఉన్నవాళ్ళు 2 అవాయిడ్ చేయండి. ఒక్క 2 ఉండొచ్చు, ఒక్క 6 ఉండొచ్చు, ఒక 8 ఉండొచ్చు. 2, 2, 2, 6, 6, 6, 8, 8 ఇలా ఉన్నాయంటే ఖచ్చితంగా వ్యాపారంలో నష్టాలు, కష్టాలు అండ్ సంభాషణలో రాంగ్ కన్వర్జేషన్స్ అండ్ తిట్లు ఇవి ఎక్కువైపోతాయి. సో ఫోన్ నంబర్స్ వాడేది చాలా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను నేరుగా సంప్రదించండి. ఈ 1 సిరీస్లో ఉన్న వాళ్ళ పేరులో మళ్ళీ 6, 8 వస్తే ఫెయిల్యూర్స్ ఉంటాయి. పేర్లో నంబర్ బాగుంటే నేను చెప్పినవన్నీ వర్తిస్తాయి. రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కష్టాలు ఎక్కువైతాయి, బాధలు ఎక్కువైతాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైతాయి. సో నా ప్రోగ్రాం చూశారు కదా, మన పేరే మన బలం. సో దేవుడు ఎవరిని కూడా కష్టపడమని, బాధపడమని, పెళ్ళి కావద్దని, ఈ నరకం అనుభవించని పంపించలేదు. ప్రతి ఒక్కరి పుట్టుకలో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని బయటకు తీయాల్సింది మనం నమ్ముకున్న నామం, మన పేరు. సో నా భాషలో పేరే మంత్రం, మంత్రం ఇది దైవబలం. ఒకరికి కలిసి వచ్చిన పేరు ఇంకొకరికి కలిసి రాదండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ తేడా లేదా? సో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి. నా దగ్గర మా నాన్నగారు రీసెర్చ్ వర్క్ ఉంది, 20 ఏళ్ళు కష్టపడిన రీసెర్చ్ వర్క్ నాకు ఇచ్చారు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా ఎవరు కూడా 38 ఆఫీస్ నడిపిన వాళ్ళు ఎవరు చెప్పరు. నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని రమ్మంటే నాకు టైం మిగిలిపోతుంది కదా. మీ పేరులో ఏముందో నిజాయితీగా చెప్పదలుచుకున్నాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు, ఫుల్ నేమ్ పెడుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టట్లేదు, కొత్త పేరు పెడుతున్నారు. ఇలా చేయకండి సార్ దయచేసి. మళ్ళీ నేను అడగాల్సి వస్తుంది. అండ్ వాట్సాప్ ఎటువంటి కాల్స్ చేస్తున్నారు, వాట్సాప్ కాల్స్ చేస్తారు, వీడియో కాల్స్ చేస్తున్నారు. సో దయచేసి పెట్టి వదిలేయండి. 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఆపే శక్తే లేదు. పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, దానివల్ల మీకు వచ్చే కష్టాలేంటి, నష్టాలేంటి క్లియర్గా వివరిస్తాను. రాంగ్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకొక పేరు పెట్టకండి. ఈ దోషాలు వాళ్ళకు కూడా పట్టుకుంటాయి. సో రాంగ్ ఉన్నవాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ గెట్ ద స్పెల్లింగ్ కరెక్టెడ్. మేము పెద్ద ఫీజు ఏం పెట్టలేదండి, ఇట్స్ వెరీ వెరీ అఫోర్డబుల్. లాస్ట్ 23 ఇయర్స్గా ఫీజు పెంచలేదు. సో ఫుల్ నేమ్, కాలింగ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రిప్లై వచ్చాక బాగలేని వాళ్ళు లేట్ చేయకండి. సో స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి. నేరుగా కలవాలనుకుంటే కాల్ చేసి తిరుపతి, కర్నూలు, హైదరాబాద్ బుక్ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. గాడ్ బ్లెస్ యూ.